నేడు మరోసారి సినీ నిర్మాతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చించనున్నారు. థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని నిర్మాతలు కోరారు. జూన్ 1వ తేదీన థియేటర్ల బంద్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాల్టి సమావేశంలో చర్చలకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నేడు మరోసారి సినీ నిర్మాతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చించనున్నారు. థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని నిర్మాతలు కోరారు. జూన్ 1వ తేదీన థియేటర్ల బంద్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాల్టి సమావేశంలో చర్చలకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సినీ రిపోర్టర్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, నిర్మాతలు సమావేశం కావడానికి గల ప్రధాన కారణాలేంటి? ఏదైతే జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తున్న ఎగ్జిబిటర్లు ఆల్రెడీ పత్రం కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ మేరకు నిన్న ఫిల్మ్ ఛాంబర్ లో ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశానికి అయితే అభ్యర్థులైనటువంటి సురేష్ బాబు, అలాగే జిందాజు, మైత్రి రవి, అంటే నాగవంశీ రావు, ఇలాంటి పెద్ద అంటే అభ్యర్థులు మొత్తం కూడా నిన్న మీటింగ్ లో పాల్గొన్నారు. అభ్యర్థి పాల్గొన్నారు. అయితే ఇందులో మీటింగ్ లో కూడా ఎగ్జిబిటర్లో ఖచ్చితంగా మాకు పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది. అయితే దీంతో కొంతమంది నిర్మాతలు అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా పర్సంటేజ్ ఇవ్వడానికి కాకుండా గతంలో కూడా మనం ఏదైతే మొదటి వారం అదే విధంగా అదే రెండో వారంలో పర్సంటేజ్ ప్రకారమే చెల్లిస్తామని కూడా కాస్త డిస్కషన్ కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా కొంతమంది చర్చలో కూడా ఎగ్జిబిటర్స్ వచ్చేసేమో మాకు పర్సంటేజ్ కావాలని, నిర్మాతలు వచ్చేసి మాకు ఇంతకుముందు గతంలో ఏదైతే ఉందో దాన్నే కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ రోజు కానీ రేపు మరొకసారి కూడా సమావేశం కూడా ఎగ్జిబిటర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్ మధ్య సమావేశం కూడా మరొకసారి కావున్నారు. అయితే గతంలో కూడా ఏదైతే సినిమా థియేటర్ బంద్ పెట్టకుండా మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయని సాల్వ్ చేసుకుందాం అనేది కూడా ఈ నిర్మాతలు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే గతంలో ఎప్పుడైతే స్పీడ్ సమస్యల పైన కూడా కొన్ని రోజుల క్రితం థియేటర్లు కూడా మనకి క్లోజ్ చేసినప్పుడు, అలాగే ఆర్టిస్ట్ రెన్యూషన్ గురించుకునే కొన్ని రోజుల పాటు థియేటర్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఇలాంటి పరిష్కారం కూడా జరగలేదు. అయితే ఈసారి కూడా మరొకసారి థియేటర్స్ కనుక ఒకవేళ బంద్ చేసేది ఉంటే ఈ సినిమా అంటే పరిష్కారం అవుతుందా, లేకపోతే ఎగ్జిబిట్స్ నష్టపోతారనే దాని గురించి ఈ రోజు కంటే ఈ 2 రోజులకు ఒకసారి సమావేశం కూడా కావాలి. దీనిపైన ఎందుకంటే రాబోయే రోజు మేలో పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరంబల సినిమా ఉంది, అలాగే మంచి విష్ణు కన్నప్ప సినిమా ఉంది, శేఖర్ కమ్మల కుబర సినిమా కూడా ఉంది. అయితే ఈ సినిమాలకు సంబంధించి కూడా ఇబ్బంది కలగకూడదు అనేసి సినిమా థియేటర్స్ బంద్ చేయకుండా ఎలాగే మనం సామరస్యంగా సమస్యను పరిష్కరిందాం అనేసి కూడా ప్రొడ్యూసర్ కూడా ఈ రోజు థియేటర్ బంద్ కాకుండా కూడా చూసే విధంగా మాట్లాడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సంపత్.